అయా డ్రామారావు, పగలగొట్టుడు, కూలగొట్టుడు, కాలబెట్టుడు, ఎగనూకుడు, దిగమింగుడు గిసొంటి మంచి మంచి ముచ్చట్లన్నీ నువ్వే చెప్పాలి. ఈడ మన తెలంగాణలో గీ ఫిలిం నగర్లున్న గుట్ట శ్రీరాముని గుడి మాయం చేసిన రాజకీయ రంగస్థల అత్యుత్తమ నటుడెవలో చెప్పవైతే రాములు జర చెప్పరాదు జనాలకు. ఓపెన్ గా చెప్పు. నువ్వు ఇంగ్లీష్లో కూడా బాగానే చెప్తావు కదా, గట్లే చెప్పు. ఇవాళ ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పుకుంటున్నావు కదా, గా సచివాలయం ముందల ఇవాళ ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పుకుంటున్నా గా సచివాలయం ముందుగాల కూలగొట్టింది ఎవరో చెప్పవైతివి. అది ఎట్లా కూల్చిండ్రు అనేది ఏ సామాన్య నరమానవుడి ఎవరన్నా కళ్ళతోటి చూసిండ్రా? ట్యాంక్ బండ్ చుట్టూ పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వివిధ రోడ్లలోకి ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు పోలీసులు. సరే, జనం సొమ్ముతోటి బంగ్లా బాగానే కట్టినవు, మరది కట్టేటప్పుడు ఎవరన్నా కళ్ళతోటి చూసిరా దాన్ని? దాని అనుకున్న పర్దాల మర్మం ఏందో చెప్పవైతే విజయరా తెలంగాణ జనాలకు. ప్రగతి భవన్ కడితిరి, ప్రజలను రానియకపోతిరి. ఇక నువ్వు కాళేశ్వరం కడితే అట్లా కాలిపోయిన బతుకులకు ఏం చేసినావో ఇప్పటిదాకా చెప్పగానే పోతివి. అసలు తెలంగాణ పోరగాళ్లకు రేవ్ పార్టీ కల్చరు, డ్రగ్స్, మత్తు ఇవన్నీ యాడికెళ్ళి అలవాటైనవి చెప్పు. ఇక మరీ 10 ఏళ్ల బెట్టింగ్ యాపులు, బెట్టింగులు, ట్యాపింగ్లతోటి, అదే ఫోన్ ట్యాపింగ్లతోటి ఎన్ని బతుకులు ట్యాప్ చేసినారో, ఎన్ని సంసారాలు ఎడబాపినవో చెప్పరాదు. మళ్ళా మీదికెళ్ళి రెచ్చగొట్టుడు రాజకీయం. వామో ఇగరంగా లిత్తు పగిలిపోయొత్తని ఊకాస మళ్ళా అన్ని ఊసర వెళ్ళి మాటలు చెప్పుకుంటా మీదికెళ్ళి బదనాం చేసిన ఒకటి నేర్చినావు. చెడిపోయిన చెత్త ఊరవాయి మొత్తాన్ని ఊకనే అన్నారు వెనకట పెద్దలు.